నమస్కారం. ఈ వీడియోలో స్టార్టింగ్లోనే మనస్ఫూర్తిగా వివి లక్ష్మీనారాయణ గారు అలియాస్ జేడి లక్ష్మీ గారు ఆయనకి క్షమాపణ చెప్తూ ఉన్నాను. సీరియస్లీ మనస్ఫూర్తిగా మాట అంటున్నాను. ఎందుకంటే మొన్న ఆయన ఫ్యామిలీ అత్యాశకు పోయారని, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ అని ఈ మాత్రం తెలియలేదని ఏదో మాట్లాడారు. కరెక్టే అది. కానీ ఈరోజు ఒక నిజం తెలిసింది. మన సబ్స్క్రైబర్ ఒక అతను రవికుమార్ అని, అతను వైజాగ్ చెన్నైలో ఉంటారు. అతను ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ ఇది క్యూఐబి క్యూబ్ అని వాళ్ళది అఫీషియల్ అన్నట్టుగా ఇతను ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి వాళ్ళు ఇతనికి ట్రేడింగ్ రిలేటెడ్ రిమైండింగ్ అన్ని చెప్తూ పోతూ ఉంటే ఇతనికి తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయి ట్రాన్స్లో పడిపోయి డబ్బులు పెట్టేశాడు. బట్ మధ్యలో రియలైజ్ అయ్యాడు ఎక్కడో తేడా కొడుతుందని. ఫైనల్గా అప్పుడు ఇతను అరౌండ్ 11,000 ప్రాఫిట్తో వాళ్ళ దగ్గర తీసుకొని బయటకు వచ్చేసాడు. చాలా తెలివిగా హ్యాండిల్ చేసి అన్నాడు. మొత్తం వాయిస్ ఫైల్ నా దగ్గర ఉంది, అటాచ్ చేస్తాను, వెనకాల ఇమేజ్ కూడా మొత్తం పెడుతున్నాను. మేబీ ఎక్కడైనా సరే తేడా కొట్టి వైలేషనో పెట్టకూడదు నేను ఇమేజ్ పెట్టి అని చెప్పేసి క్యాట్ ఎస్పీ ఛానల్ స్ట్రైక్ వేసాడంటే వారం రోజుల పాటు సైలెంట్గా ఉండక తప్పదు నేను. అండ్ 90 days ఎఫెక్ట్ అయితే పడింది. బట్ వీడియో క్యాట్ ఎస్పీ ఛానల్లో మాత్రం ఇవ్వాలని చెప్పేసి పెడుతున్నాను. ఎందుకంటే అతను ఒక మాట అన్నాడు, సార్ ఈ భూమి మీద ఉన్నటువంటి తెలివి గలవారు కానీ తెలివి లేని వారు కానీ ఎవరినైనా సరే 99.95% మంది అంటే జస్ట్ 0.5% మాత్రమే వారు 0.05% మాత్రమే వాళ్ళు ట్రాప్లో పడరు. మిగతా అంతా పడతారండి. మొన్న లక్ష్మీనారాయణ గారి యొక్క ఫ్యామిలీ కూడా అలాగే ఇరుక్కున్నారండి. ఎందుకంటే మొత్తం కళ్ళ ముందు జరుగుతున్న నిజమైన ఫీలింగ్ వచ్చింది. డబ్బులు కనిపిస్తూ ఉంటాయి, ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇంకా విత్డ్రా చేయాలంటే కొంచెం డబ్బు కాబట్టి యాడ్ చేద్దాం అనిపిస్తూ ఉండింది. ఇదే సార్ మొన్న కూడా జరిగిందా అండి. ఇలా చాలామంది కనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళు ఈ డబ్బు మరింత రావాలనుకున్నప్పుడు అత్యాశ అవ్వచ్చు, లేదన్నప్పుడు కళ్ళ ముందు డబ్బు కనిపిస్తుంది వస్తుంది ఇంకేంటి అని చెప్పేసి పెడతాం కావచ్చు, ఇలా రకరకాలు ఉంటాయని అన్నాడు. దయచేసి అతను వాయిస్ ఇచ్చింది నాకు అరౌండ్ 20 minutes అబోనే ఉంది. మీరు జస్ట్ ఏదైనా పని చూసుకుంటూ మొబైల్ పక్కన పెట్టేసి వీడియో ఆన్ చేసి వెళ్ళిపోండి చాలు. అంటే వెళ్ళిపోండి అంటే వింటూ వినండి అంతే. అటాచ్ చేస్తారు చూడండి. మరలా చెప్తున్నా, మీరైనా నేనైనా ఎక్కడో చోట, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఒక యూట్యూబ్లో ఒక వీడియో ఇచ్చా, నేను అన్ని కరెక్ట్గా ఇచ్చా, దట్టు నేను అవతల విక్టిమ్స్కి ఫేవర్గా ఇచ్చా. కానీ నా దరిద్రమో లేదన్నప్పుడు ఇంకేదో తేడా తెలియదు, కానీ ఎక్కడో ఒక వర్డ్ యూజ్ చేశా. ఆ వర్డ్ యూజ్ చేయకుండా వాడు అనుకుందాం, దెన్ ఆటోమేటిక్ నాకు నోటీస్ వచ్చింది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసే వీడియో తీసేయాలి కదా. అది వచ్చి నాకు ఎంత బాధ చేస్తుంది. అరే నేను అంతా మంచిగా చేశాను కదా, ఏంటిదంటే వాడకుండా వర్డ్ యూజ్ చేసావు, అది వాడొద్దని గవర్నమెంట్ చెప్పింది, బట్ నువ్వు వాడేవే, ఏం చేయలేను ఇంకంతే. అపాలజీ చెప్పా వీడియో తీయటం తప్ప. సో ఇక్కడ కూడా ఎంతో తెలియగల వాళ్ళైనా వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది. డబ్బు వస్తుంది, కళ్ళ ముందు మొత్తం కనిపిస్తున్న నిజాలే, చెక్ చేసినా సరే నిజాలు అనిపించినాయి, ఇంకేం చేస్తారు. బట్ నేనైతే చెప్తున్నా, దయచేసి ఈజీగా డబ్బు అనేది వద్దు, మన దగ్గర డబ్బు అసలు వద్దు, మనకు తెలియని దానిలో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మొత్తం అతనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మొత్తం ఇచ్చిన అన్ని పెడతాను, వాయిస్ ఫైల్ ఇస్తున్నాను చూడండి. హలో శివప్రసాద్ గారు, నేను మీకు ఈ ఆడియో ఎందుకు పంపిస్తున్నాను అంటే ఈ ఫ్రాడ్లెంట్ టీం ఉంటారు కదా, ఈ స్కామర్స్, వాళ్ళు ట్రేడింగ్ యాప్ని ఎలా యూజ్ చేస్తారో అన్నది మీకు ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్కి ట్రాప్లో పడ్డాను. కాకపోతే నేను ఏంటంటే రికవరీ అయ్యి ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మన జేడీ గారి భార్య ఉన్నారు కాబట్టి ఆవిడ ఎలా ట్రాప్ పడారు అన్నది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఏంటంటే మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఎలా తీసుకుంటారంటే టార్గెట్ ఆడియన్స్ని ఎలా పట్టుకుంటారంటే ఎవరెవరు హెచ్డిఎఫ్సి బ్యాంకులో, మెయిన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏంటంటే కొంచెం మంచి అమౌంట్ ఎవరెవరికి ఉన్నదో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్కామర్స్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే దాదాపుగా ఒక 170 to 180 మెంబర్స్ ఉంటారు. అంటే 150 అబోవ్ అండ్ 200 బిలో మెంబర్స్ ఉంటారు అన్నమాట ఆ గ్రూప్ మొత్తానికి. కానీ ఆ గ్రూప్లో మనకి యాక్టివ్గా ఉన్న మొబైల్స్ నెంబర్స్ ఏంటంటే ఒక 10 మొబైల్ నెంబర్స్ ఉంటాయి. మిగతా అన్ని కూడా ఏంటంటే జస్ట్ గ్రూప్లో ఉన్నట్టు ఉంటారు అనమాట అంతే. వాళ్ళు ఏమీ యాక్టివ్గా ఉంటారు, ఏమీ పార్టిసిపేట్ చేయండి, జస్ట్ యాడ్ చేసి ఉంచుతారు అంతే. ఈ 10 మందిలో కూడా ఏంటంటే ఈ 10 యాక్టివ్ మొబైల్ నెంబర్లో కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఇద్దరు ఆపరేట్ చేస్తారండి. అంటే 10 మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఇద్దరు ఆపరేట్ చేస్తారు. అది ఎలాగ ఆపరేట్ చేస్తారంటే ఈ గ్రూప్ మొత్తానికి ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు. వాడే మనకి ఏంటంటే ఈ ట్రాపింగ్ సంబంధించినవన్నీ మనకి చేస్తాడు. వాడు ఎలా చేస్తాడంటే
ఫస్ట్ మనకు ఒకటి పోస్ట్ చేస్తాడు, ఒక ఎక్సెల్ షీట్ లో ఏం పోస్ట్ చేస్తాడంటే లాస్ట్ 30 days లోనే ఏంటంటే నేను కొన్ని షేర్స్ రికమెండ్ చేశాను, ఆ షేర్స్ ఏంటంటే మీకు చూడండి 5 to 12% పెరిగాయని మనకి చూపిస్తాడు. అవన్నీ ఎలా చూపిస్తాడంటే ఆల్రెడీ లాస్ట్ 30 days కాబట్టి ఏవి పెరిగాయి అవే పెడతాడు. ఆల్రెడీ 5 to 12% ఏవే పెరిగాయో అవి మాత్రమే పెడతాడు. అవి దాదాపుగా 10 నుంచి 12 స్క్రిప్ట్లు పెడతాడు. ఆ 10 నుంచి 12లో 1-2 స్క్రిప్ట్లు ఏం చెప్తాడంటే కొంత పెరగలేనట్టు చూపిస్తాడు, అంటే నెగిటివ్ గా వచ్చినట్టు చూపిస్తాడు. ఒకటేమొచ్చి ఎంత ఉందో అంతే చూపిస్తాడు. మిగతా అన్ని కూడా ఏంటంటే 5% మినిమం ఉంటుంది, మాక్సిమం 12% ఉంటాయి అనమాట. అంటే అలాంటి స్క్రిప్ట్లే సెలెక్ట్ చేసి మనకి ఎక్సెల్ షీట్ లో పెడతాడు. పెట్టేసి అది మనకి మనలో జాయిన్ అయినంటే ఫస్ట్ పోస్ట్ చేసేది అదే. పోస్ట్ చేసేయగలనే ఇక మిగతా ఈ 8 నుంచి 10 మందిలో కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మీరు చెప్పిన ఏంటంటే నేను ఇన్ఫోసిస్ కొన్నాను సార్, నాకు దాదాపుగా ఇప్పుడైతే నాకు 30,000 ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు నేను ఇది అమ్మేయమంటారా ఉంచుకోమంటారా అంటా ఉంటాడు. అన్న తర్వాత ఈడేం చెప్తాడంటే ఈ మెయిన్ పర్సన్, సార్ ఇది అప్ టు యూ సార్, నేను ఏంటంటే రికమెండ్ చేశాను, నాకైతే అన్ని కూడా టార్గెట్ రీచ్ అయిపోయి తర్వాత మీరు ఉంచుకుంటారా లేదా అన్నది అయితే నేను చెప్పలేను, ఎందుకంటారా మనం అంత గ్రీడీగా ఉండకూడదు, మనకు వీఆర్ గాట్ 5% ప్రాఫిట్ కానీ వచ్చింది అనుకోండి మనం బయటకు వచ్చేయడమే మంచిదని నా ఉద్దేశం, కానీ అప్ టు యూ అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటాడు. అంటే జనరల్ గా ఇచ్చినట్టు చెప్తా ఉంటాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఆ పంపించిన గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ మెంబర్సే. అంటే చెప్పాను కదా, ఒక 2 మెంబర్స్ ఉంటారు, ఒకడేమొచ్చి అడ్వైజ్ ఇచ్చేవాడు, ఒకడేమొచ్చి ఇలాగా నేను కొన్నాను సార్ ఇలా చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత వీడు ఫైనల్ గా మనకి ఏం చెప్తాడంటే మళ్ళీ మనం ఒక్కరినే ట్రాప్ చేస్తాడు. అంటే అక్కడ ఉన్న గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తలుకోలే, మనం ఎవరిని జాయిన్ అయ్యానో వాడే విక్టిమ్, మిగతా వాళ్ళందరూ కూడా విక్టిమ్ కాదు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూప్ మెంబర్సే. వీళ్ళందరూ కూడా వీడిని టార్గెట్ పెడతారు, విక్టిమ్ టార్గెట్ పెడతారు, కానీ విక్టిమ్ తెలియదు నేను టార్గెటెడ్ పర్సన్ అని. విక్టిమ్ ఏమనుకుంటాడు, నాలాగే చాలా మంది ఉన్నారు అనుకునే ఫీల్ అయ్యే ముందుకు వెళ్తా ఉంటాడు. ముందుకు వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్తాడంటే, మీకు ఇప్పుడు నాకు ఈ స్ట్రాటజీ ప్రకారంగా చేశాను అనుకోండి, మీకు 200% రిటర్న్ వస్తుంది, కాకపోతే ఏంటంటే నాకు దగ్గర ఇంకొకటి కూడా ఉన్నది, ఇంకొక పాలసీ ఇంకోటి కూడా నేను అప్లై చేస్తాను, అది అప్లై చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, కానీ బిఫోర్ దట్ ఏంటంటే నాకు మీరు చిన్న హెల్ప్ చేయాలి, మీకు ఎప్పుడైనా సరే షేర్ మార్కెట్ అన్నది ఏంటంటే ఎవరో రికమెండ్ చేస్తే నేను కొన్నానని కాకుండా మీరే కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్స్ తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే నాలెడ్జ్ ఇస్ ద పవర్. నాలెడ్జ్ ఎప్పుడు మనకు ఉన్నదనుకోండి, మనం ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం ఏంటంటే బతకగలుగుతాము. అందుకని ఇప్పుడు ఈ రోజు నేను ఏంటంటే మీరు నా మీద డిపెండ్ అయ్యారు, రేపు వేరే మీద డిపెండ్ అవ్వడం కాకుండా మీకే నాలెడ్జ్ సంపాదించుకుని వాడు ఏం చేస్తాడంటే షేర్ మార్కెట్ సంబంధించింది జనరల్ గా క్యాండిల్ స్టిక్ ప్రిపరేషన్, కొన్ని ట్యూటోరియల్స్ ఉంటాయండి, అవన్నీ జనరల్ గా అందరికీ తెలిసిన ట్యూటోరియల్స్ షేర్ మార్కెట్ చేసి. ఆ ట్యూటోరియల్స్ ఏంటంటే మనకి ఏంటంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. అంటే అది వాడు ఓన్ది కాదు, ఎక్కడో కాపీ చేసింది ఎక్కడో చేసి వాడి పేరు మీద పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసిన తర్వాత దాని ఫాలోయింగ్ ఏంటంటే ఒక లేడీ ఏం చేస్తుందంటే ఆ పోస్ట్ చేసిన దాన్ని ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తుంది బై ఎండ్ ఆఫ్ డేకి. ఇలాగ నేను పీడిఎఫ్ క్రియేట్ చేశాను, డే 1 లెసన్స్, డే 2 లెసన్స్, డే 3 లెసన్స్. తర్వాత వీడేం చెప్తాడంటే మనకి మెయిన్ పర్సన్, నేను ఇది షేర్ మార్కెట్ గురించి ఏంటంటే నేను ఒక బుక్ ప్రింట్ చేస్తున్నాను, బుక్ ప్రస్తుతానికి ప్రిపరేషన్ లో ఉన్నాను, నాకు ఏంటంటే మీ హెల్ప్ అంతా కావాలి. మీరు ఏం చేస్తారంటే నాకు ఒకటే హెల్ప్, నా బుక్ ఏంటంటే మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ కి అందరికి సర్క్యులేట్ చేయండి. సర్క్యులేట్ చేశారనుకో నాకు అదే ఎనఫ్. నాకు ఏంటంటే నాకు దీని మీద ఎర్నింగ్స్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా ఎర్నింగ్ చేస్తున్నాను, నాకు ఇలా పట్టుకునే నేను ఎర్నింగ్ చేయగలుగుతాను, నాకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. నాకు వెళ్ళి మీ హెల్ప్ ఏంటంటే నాకు ఈ బుక్ మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫరెన్స్ చేశారనుకోండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే నాకు ఏంటంటే అందరికీ కూడా, నాకు ఒకటి కాదు అందరికీ, ఎవ్రీ వన్ యాజ్ ఎ బెనిఫిట్. అంటే నాలెడ్జ్ అన్న షేరింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు ఓన్ గా మార్కెట్ ఎలాగ ట్రేడ్ అవుతుంది, ఏది కొనాలి ఏది అమ్మాలి అనేది వాళ్ళకే తెలుస్తుంది. నేను మీకు అంతా చెప్తుంది అన్నది ఏంటంటే నాలెడ్జ్ వాళ్ళు చెప్తుంది, అదే మీ నాలెడ్జ్ మీకే ఉందని మీరు నన్ను అడగవసరం లేదు, నన్ను ఫాలో అవసరం లేదు చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే కొన్ని రోజులు అలాగా ప్రతిరోజు ఒక 4-5 రోజులు వరుసగా రోజుకు ఒక లెసన్, అంటే రోజుకు ఒక లెసన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అప్పర్ సర్క్యూట్ ఏంటి, లోవర్ సర్క్యూట్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగా మనకి ఒక లెసన్, జనరల్ లెసన్స్, అవన్నీ యూజ్ఫుల్ లెసన్స్, అవన్నీ కూడా ఎక్కడో కాపీ చేసినవి, ఈజీ చేసినవి కాదు. ఇవన్నీ మనకు పోస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే నాకు ఏంటంటే నాకు ఇప్పుడు నాకు ఈ బుక్ ఏంటంటే పీడిఎఫ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్స్ చాలా మంది నాకు హెల్ప్ చేస్తున్నారు, కాకపోతే నాకు ఏంటంటే స్పెసిఫిక్ గా నాకు ఒక అసిస్టెంట్ కావాలి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింక్ చేయండి అంటాడు. వాళ్ళకి ఏంటంటే నేను పర్ మంత్ 1 lakh పే చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు.
అలా తర్వాత చాలా మంది వాడిని అప్రోచ్ అయిన తర్వాత వాడిని ఏంటంటే ఒక పోల్ పెడతాడు. ఈ ముగ్గురు నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ ముగ్గురులో మీరు ఎవరు సెలెక్ట్ చేస్తారని ఓటింగ్ వేయమంటాడు. ఆ ఓటింగ్ వేసేటప్పుడు ఏంటంటే, ఆ మిగతా చెప్పాను కదా 180 మంది ఉంటారు కదా! అయన్నిట్లితోని కొంత చేత ఓటింగ్ వేయించి, వాడు ఏ క్యాండిడేట్ అనుకున్నాడో ఒక లేడీ గాని ఎవరో ఒకళ్ళు ఉంటది. అది కూడా ఆడి క్యాండిడేటే. దాన్ని ఏంటంటే ఓటింగ్‌లో పెట్టి దాన్ని గెలిపిస్తాడు. సరే ఈమె నాకు అసిస్టెంట్, ఈవిడ ప్రిపేర్ చేస్తదని చెప్తా ఉంటాడు. అంటే జస్ట్ మనకేంటంటే మనల్ని మైండ్ డైవర్ట్ కాకుండా, అంటే ఇది ఫ్రాడెడ్ కాదు అని డైవర్ట్ కాకుండా ఇవన్నీ మనకు చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత ఫాలోయింగ్ ఏం చేస్తాడంటే, సరే మీరేం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఇలా ట్రేడింగ్ చేయడం వల్ల 200% మాక్సిమం వస్తది. మనం అదే క్యూఐబి అంటే ఏంటంటే జస్ట్ క్యూఐబి మీకు నేను జస్ట్ చెప్తాను. తర్వాత మీరు ఆలోచించండి. క్యూఐబి అంటే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా హ్యూజ్‌గా క్వాంటిటీ కొంటారు. అది కూడా ప్రీ మార్కెట్ అవర్స్‌లో కొంటారు. మనకి మార్కెట్ ఎప్పుడు కూడా 9:15కి స్టార్ట్ అవుతది. 3:30 క్లోజ్ అయిపోతది. కానీ క్యూఐబీస్‌కి ఏంటంటే 9 గంటలకే ఓపెన్ అవుతది. అంటే 9 గంటలకు కొనేసి 9:15 లోపల అమ్మేస్తా ఉంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి హై రిటర్న్స్ వస్తా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే మార్కెట్ ఏంటంటే డైరెక్షన్ తెలుస్తది. ఫస్ట్ 9:00కే మార్కెట్ డైరెక్షన్ తెలుస్తది. 9:15కి ఏంటంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది కానీ మనకేం తెలీదు. మనం ఆ టైంలో మనం ట్రేడ్ చేస్తామంటే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే నా దగ్గర ఇప్పుడు నేను యూజ్ చూస్తున్న నా ఒక షేర్ మార్కెట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే అది మనం యూఎస్ స్టాక్స్ కూడా చేయొచ్చు. యూఎస్‌లో స్టాక్స్ కూడా మనం కొనొచ్చు. జస్ట్ కన్వర్షన్ మనం ఏంటంటే ఆఫ్‌లైన్‌లో మనం కన్వర్షన్ చేయొచ్చు. రూపీస్‌ని ఏంటంటే డాలర్స్ అండ్ రూపీస్ కింద చేయొచ్చు. వాడేం చార్జ్ చేయడు. ఫ్రీ అది. మనం యూఎస్ కూడా ప్రీ మార్కెట్ అవర్స్ 6-7 కూడా మనం కొనుక్కోవచ్చు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏందబ్బా ఇదేదో చాలా బాగుంది. ఇదేదో గొప్ప విషయంగా ఉందని చెప్పి సరే నేను ఆ బ్రోకర్‌ని ఏంటంటే ఈ గ్రూప్‌లో యాడ్ చేస్తానని ఆ బ్రోకర్‌ని యాడ్ చేస్తాడు. ఆ బ్రోకర్ అన్నవాడు కూడా ఈడే. కానీ డిఫరెంట్ మొబైల్ నంబర్ మాట. డిఫరెంట్ మొబైల్ నంబర్, డిఫరెంట్ నేమ్. కానీ ఈడే. ఈ ఎదవే. ఈ మెయిన్ క్యాండిడేటే ఆ ఎదవ మాట ఆడు కూడాన. వాడేం చెప్తాడంటే ఇది మీరేమి లేదండి. ఇది యాప్ ఉంటది. ఈ లింక్ మీరు క్లిక్ చేశారనుకో ఇది మీరు ఓపెన్ అవుతది. ఇందులో మీరు రిజిస్టర్ అయిపోవాలి. కాకపోతే సార్ చెప్పినట్టు ఏంటంటే ఇందులో నాకేంటంటే మొత్తం 114 అకౌంట్‌లే నాకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ 114 ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఎవరు రిజిస్టర్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత అవేంటంటే మనకేంటంటే రిజిస్టర్ అయిన తర్వాత మనం రిజిస్టర్ అవ్వం కదా! ఫస్ట్ అవ్వకుండా ఏంటని చూస్తున్నప్పుడు మళ్ళీ ఒక రోజు, 2 రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఒక మెసేజ్ పెడతాడు. సార్ లాస్ట్ 25 అకౌంట్సే ఉన్నాయి. అన్నీ అయిపోయాయి. 25 అకౌంట్సే ఉన్నాయి. ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకసారి 25 అయిపోయిన తర్వాత నేను మీకు ఏమీ హెల్ప్ చేయలేను. ఎందుకంటే ఇంక అకౌంట్స్ అందరూ తీసేసుకున్నట్టే కదా! అని చెప్తాడు. ఇలాగ మనకి కీప్ ఆన్ చేస్తాడు. ఎందుకంటే ఆళ్ళందరి టార్గెట్ మనమే. మనం ఒక్కడమే విక్టిమ్. మనమే టార్గెట్. అదేంటంటే మనకు తెలీదు. ఆళ్ళందరికీ తెలుసు మనమే టార్గెట్ అని. మనల్ని టార్గెట్ చేయడం వల్ల మనకేమి తెలీదు. అమ్మడేమో ఇదేంట్రా బాబు ఇదెట్లా అయిపోతాయి అనుకోండి మనం ఏం చేస్తాం సరేలే అని మన మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆడేమో అడుగుతాడు తెలుసా? మన ప్రూఫ్ కింద ఆధార్ గాని, పాన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడా ప్రూఫ్ ఉండదు అసలు. ఎక్కడ డీమ్యాట్ అకౌంట్‌లో ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ కానీ ఇక్కడ తీసుకుంటారు. అది వాలిడేట్ ఏమి చేయడు. జస్ట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఆడు ఏం చెప్తాడంటే మనం అప్‌లోడ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సరే మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా! సూపర్ అని వాడు అక్కడి నుంచి ఏంటంటే మార్నింగ్ 9 గంటలకు మనం ఓపెన్ చేస్తాం కదా! 8:30 కల్లా వాడు మనకు గ్రూప్ ఒకటి పెడతాడు. ఇది కొనండి. ఇది కొన్నారంటే మీకు 5-7% పెరుగుతది అని చెప్తాడు. మనం ఏంటో కరెక్ట్‌గా 9కి అది కొనగానే వాడికి ఏ రేట్ చెప్పాడో ఆ రేట్‌కే ఉంటది 9కి. కరెక్ట్‌గా అది ఏంటంటే ఎవ్రీ సెకండ్‌కి అది అలా పెరుగుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్‌గా 9 ఉదయం 9 గంటల 11 నిమిషాలకి వాడు సెల్ ఆర్డర్ పెడతాడు. ప్లీజ్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ గ్రూప్. అప్పటికి అది ఆల్‌మోస్ట్ 5-6% అప్‌లో ఉంటది. అంటే ఫేక్ అప్ అది. ఈ అప్లికేషన్‌లోనే అది అప్ అవుతది. అవగాల మనం అమ్మేయగాలనే టక్కన అమ్మేయగల మనకేంటి ఇప్పుడు సపోజ్ ఒక రూ. 1,00,000 పెట్టామనుకో, రూ. 1,00,000 పెట్టకపోతే 5,000 టక్కన కనబడుతది. 1,05,000 కనబడుతది. 1,05,000 లేదంటే 6% 1,06,000 కనబడుతది. అబ్బా! సూపర్‌గా ఉంది అని అనుకుంటాం. అబ్బా! ఇది భలే ఉంది. బాగా వచ్చింది అన్న తర్వాత దానికి తర్వాత వీళ్ళందరూ ఏంటంటే చాలా మంది ఈ బ్రోకర్ గాడు ఏదో ఒక పేరు పెడతాడు. అలెక్స్ అనో లేకపోతే ఏదో లవ్లీ అని ఏదో పేరుతో చెప్తాడు. అందరూ ఏం చేస్తారంటే ఈ ఎదవలు కొంతమంది ఎదవలు అలెక్స్ నాకు నేను 20 లాక్స్ డిపాజిట్ చేయాలి. కెన్ యూ హెల్ప్ మీ? కొంతమంది 5 లాక్స్ డిపాజిట్ చేయాలి. కెన్ హెల్ప్ మీ? కొంతమంది 50 లాక్స్ డిపాజిట్ చేయాలి. కెన్ హెల్ప్ మీ అంటూ ఉంటారు. అన్న తర్వాత వీడేం చేస్తాడంటే అలెక్స్ అన్నవాడు ఈ బ్రోకర్ గాడు మీరు ఎవరైనా డిపాజిట్ చేయాలంటే డైరెక్ట్‌గా డిపాజిట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయదు. మీరు ఏం డిపాజిట్ చేయాలని ముందు నన్ను కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయితే నేను ఒక అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఏంటంటే మీరు ఆ అకౌంట్ డీటెయిల్స్ అమౌంట్ డిపాజిట్ చేసి ఆ స్క్రీన్ షాట్‌ని అప్లికేషన్‌లో మీరు ఏంటంటే అప్‌లోడ్ చేస్తే మీకు అమౌంట్ ఏంటంటే మీ అకౌంట్‌లో పడతదని చెప్తూ ఉంటాడు. అన్న తర్వాత ఆ మెయిన్ క్యాండిడేట్ ఉంటాడు కదా! ఆడేం చెప్తాడంటే ఇక్కడ ఏంటంటే మీరందరికి డౌట్ ఉండొచ్చు. కరెక్ట్‌గా ట్రేడింగ్ అకౌంట్ అంటే డైరెక్ట్‌గా మనకి అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి కదా!
మళ్ళీ ఇదేంటి డిపాజిట్ చేయడం సెపరేట్ అకౌంట్ అంటారంటే, ఇది క్యూఐబిలో అలాగే వర్క్ అవుతుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే మన అందరి తరపున ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్ ఏంటంటే బై చేస్తుంది ఒక స్టాక్ని. అందువల్ల మన అకౌంట్ అంతా వాడి అకౌంట్లోకి వేసేయాలి. అవన్నీ కూడా సెబీ రిజిస్టర్డ్ అకౌంట్స్. మీరు అట్ల గురించి వరీ అవ్వద్దు. వాడి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్కి. అవన్నీ కూడా సెబీ రిజిస్టర్డ్ అకౌంట్స్. మీరు దాని గురించి వరీ అవ్వద్దు. ఒకవేళ మీ మనీ గురించి మీరు ఏమైనా భయపడుతున్నారంటే నేను కాంపన్సేట్ చేసేస్తాను అమౌంట్ మీకు. ఒకవేళ అనుకోకుండా మీరు ఏమైనా లాస్ అవుతారని మీరు ఫీల్ అవుతారంటే ఆ లాస్ అంతా కూడా నేను కాంపన్సేట్ చేస్తాను. ఇది అభయం మనకి ఇస్తాడు. ఇది మనం ఏంటంటే వీడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడంటే మనం ఆల్మోస్ట్ లైక్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. ట్రాన్స్ అంటే విప్నాటిజం చేస్తే మనం ఎలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం చూడు జనాలు, మన సినిమాల్లో చూస్తాం. అలాగే ట్రాన్స్ లో ఉంటాం. మనం ఎంత తెలివైన వాళ్ళు అన్నా సరే. మనం చాలా మంది ఏం చెప్తారంటే బయట, అరే పిచ్చిన కొడుకులు తెలివి తక్కువలే ఇలా ట్రాప్ లో పడతారు, చదువుకున్నాడు ఎవడో పడ్డాను కదా. నేను కూడా చదువుకున్నాను. నేను ఇంజనీరింగ్ చేసాను. నేను కూడా 20 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు ఐటీలో చేస్తాను ప్రాజెక్ట్. పెద్ద పొజిషన్ లోనే ఉన్నాను. చాలా ఇంటెలిజెంట్ ఉంటాను. చాలా ట్రాప్లు అన్ని కూడా నేను స్టడీ చేస్తాను. అయినా సరే నేను ట్రాప్ లో పడిపోయాను. అంటే ట్రాప్ అన్నది చదువుతో సంబంధం లేదు. మన వీక్నెస్ అంతే. మనకి ఏంటంటే మనీ మీద అంటే అత్యాస ఉంటే అది ట్రాప్ అంతే. అది ట్రాప్ లో పడిపోతాడు. నువ్వు ఎంత తెలివైనడు అన్నా సరే, నువ్వు అత్యాస పడ్డావా, మనీ మీద నాకు అత్యాస గ్రీడీ ఉంటే నువ్వు ఎంత తెలివైన ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా సరే ట్రాప్ లో పడిపోతారు. అలా ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనం సెకండ్ థాట్ ఆలోచించం. ఎప్పుడు కూడా ఒకటే థాట్ లో ఉంటాం. దాన్ని వాడు ఏం చేస్తాడంటే మనం అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత మనకు 2-3 డేస్ తర్వాత మళ్ళీ మనకి మెసేజ్ పెడతాడు సెపరేట్ గా. సార్ మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కానీ మీరు ఏమి ట్రేడింగ్ చేయట్లేదు. మీరు అలాగైతే మాకు ఇప్పుడు అకౌంట్స్ ఏంటంటే అయిపోయి అన్ని అకౌంట్స్ అయిపోయి మీరు ఒకటే ఇప్పుడు చాలా మంది అకౌంట్స్ అడుగుతున్నారు. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే మీ అకౌంట్ మేము వేరే వాళ్ళకి అసైన్ చేసేస్తాం. లేదంటే మీరు వరస్ట్ కేసు ఏం చేస్తారంటే మీరు కనీసం అమౌంట్ అనేది డిపాజిట్ చేయండి. చేశారనుకోండి మీ అకౌంట్ యాక్టివ్ ఉంటుంది. అప్పుడు మీకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడ్ చేయొచ్చు అని చెప్తాడు. ఓహో అలాగంటాడా, సరే అని సరేలే అని మనం యాప్లోకి వెళ్ళినప్పుడు ఆ యాప్ ఏంటంటే 50,000 కంటే తక్కువ అమౌంట్ యాక్సెప్ట్ చేయదు. మనం మినిమం 50,000 అయితే అది యాక్సెప్ట్ చేస్తుంది. 50,000 కంటే తక్కువ యాక్సెప్ట్ చేయట్లేదంటే సార్ లేదు సార్ 50,000 మినిమం డిపాజిట్ చేయాలి. మీరు డిపాజిట్ చేసే ముందు ఏంటంటే నాకు ఒక్కసారి ప్రైవేట్ మెసేజ్ పెట్టండి, నేను అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను అంటాడు. పట్టిన తర్వాత మనం వాడి అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మనకి ఏం చేస్తాడంటే వాడు అకౌంట్ మనం డీటెయిల్స్ పెట్టిన అది యాడ్ చేసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే సరే సార్ మీరు డిపాజిట్ ఒక 50,000 అయితే మినిమం చేయండి. మాక్సిమంకి అయితే లిమిట్ లేదు, అన్లిమిటెడ్ మీరు అంతా చేసుకోవచ్చు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మనకి ఈ గ్రూప్ లో ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, ఈ గ్రూప్ లోని వీళ్ళు ఏం చేస్తారంటే సార్ మీరు క్యూఐబి ట్రేడింగ్ లో ఏంటంటే నాకు మార్నింగ్ సెషన్ లో ఏంటంటే నాకు 40,000 రూపాయలు వచ్చింది సార్. మా ఆవిడ కోసం ఏంటంటే నేను ఎప్పటి నుంచో బట్టలు కొందామని అనుకుంటున్నాను సార్. ఇగో సార్ బట్టలు కొన్నాను అని ఆ చీరలన్నీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. ఇంకొకటి ఏమొచ్చి నాకు సార్ మొన్న 10,000 వచ్చింది సార్ ఈ క్యూఐబి ట్రేడింగ్ వల్ల. 1,00,000 పెడితే నాకు 10,000 వచ్చింది సార్. మా అబ్బాయి ఎప్పటి నుంచో సైకిల్ కొందామని అనుకుంటున్నాను. కొత్త సైకిల్ మన గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏం చేస్తాడంటే సార్ నేను 30 లక్షలు పెట్టాను సార్. దాదాపు నాకు 5 లక్షలు వచ్చింది సార్. ఈ 5 లక్షలతో మా ఆవిడకి ఏంటంటే గాజులు అది చెవిరింగులు కొన్నాను సార్. మీ వల్ల నాకు చాలా సహాయపడతాను అని మనకి ఇలాంటివన్నీ కొన్నవన్నీ పెడతా ఉంటారు. కొన్నవన్నీ పెట్టేటోడికి మనకి మైండ్ ఏంటంటే చాలా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. డిస్ట్రాక్ట్ అంటే ఎలా ఉంటుందంటే అమ్మో ఇది ఇలా వస్తున్నాయి నిజమేనే, వీడు మనం 30 లక్షలు పోస్ట్ చేసే ఆడికి హెల్ప్ చేశాను అన్నాడు, ఏది డిపాజిట్ చేస్తానని చెప్పాడు. వాడికే ఇప్పుడు ఏంటంటే వాడు బంగారు గాజులు అన్ని కొన్నాడంటే అమ్మో అయితే ఇటుకి వస్తుంది అనుకోండి మనం ఏంటంటే వేరే థాటే ఉండదు. థాట్ ఉన్న తర్వాత మనం ఏంటి 50,000 మనం ఇమీడియట్ గా ఏంటంటే సరేలే డిపాజిట్ చేద్దామని మనం ట్రై చేసి 50,000 డిపాజిట్ చేస్తాం. వాడేమంటాడు మీరు బ్యాంకులోనే డిపాజిట్ చేయవలసిన లేదు సార్, యూపీఐలో చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ గా బ్రాంచ్కి వెళ్ళి కూడా డిపాజిట్ చేయొచ్చు అంటాడు. మనం యూపీఐ చేయగలే ఆ స్క్రీన్ షాట్ పెట్టగానే మనకి అమౌంట్ మన అకౌంట్ లో 50,000 అని కనబడుతుంది. 50,000 కనబడగాలి ఇది బాగుందిలే అనుకుని మనం ఏం చేస్తాం, సరే బాగుంది భలే ఉందని చెప్పి మనకి మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ టైంని బట్టి ఈవినింగ్ 6 to 7 రికమెండ్ చేసి స్టాక్ మనం కొంటాం. కొనగానే అది ఏంటంటే జుమ్ పెరిగిపోతుంది. పెరిగిపోయి వాడు ఎప్పుడు సెల్ ఆర్డర్ అనగానే మనం సెల్ చేసేటప్పటికి మనకి 50,000కి 5% అమౌంట్ అంటే అది షేర్ 5 to 6% పెరుగుతుంది అనమాట. 5% పెరగాలని మనకి అకౌంట్ లో ఏంటంటే 5,250 అని చూపిస్తూ ఉంటుంది. కొంత బ్రోకరేజ్ అమౌంట్ తీసేస్తాడు అది ఊరికనే తీసేసి 5,200 5,000 అది 50,000 52,000 అని చూపిస్తుంది మనకి అమౌంట్. 52,000 సమ్ చేంజ్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇదేంద్ర భలేగా ఉందని అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అప్పుడు మళ్ళీ ఒక 50,000 డిపెండ్స్ ఎవరు ఎంత అమౌంట్ పెట్టగలిగితే అంత అమౌంట్ పెట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అది కొనగల అది కూడా 5 to 6% పడుతూ ఉంటుంది. పడిన తర్వాత మనకి ఏంటి ఒకటే ఫస్ట్ స్టెప్ ఏమనిపిస్తుంది, ఇది కరెక్ట్ జెన్యూన్ కాదా ఒకసారి టెస్ట్ చేద్దామని మనం ఎంత ఎర్న్ చేసాం ఆ అమౌంట్ అంతా కూడా మనం విత్డ్రా రిక్వెస్ట్ పెడతాం. ఇప్పుడు సపోజ్ నేను ₹1,00,000 డిపాజిట్ చేశాను. ₹1,00,000 డిపాజిట్ చేసిన తర్వాత నాకు ఎంతంటే 3 సెషన్స్ అంటే మార్నింగ్ సెషన్ ఒకటి యూఎస్ సెషన్ మళ్ళీ తర్వాత ఒక మార్నింగ్ సెషన్ చేసి మొత్తం 3 సెషన్ చేస్తే నాకు ఎంత 11,000
రూ. 400 వచ్చింది. వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అసలు ఈ అమౌంట్ వస్తదా లేదా? ఆ 11,400 ఏంటంటే డిపాజిట్ పెట్టాను. డిపాజిట్ పెట్టగానే కరెక్ట్‌గా 1 అవర్‌కి నా అమౌంట్ అంతా నాకొచ్చింది. ఆ 11,400. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఏమొస్తదంటే, అమ్మో! అయితే ఇదంతా జెన్యూనే, మనకి డౌట్ లేదు అన్నట్టుంటది. ఈ లోపల ఉన్నటువంటి గ్రూప్‌లోని ఆల్తాలు కూడా ఒకడు ఏం పోస్ట్ చేస్తాడంటే, మీరు నాకెందుకో ఇదేంటంటే జెన్యూనిటీ మీద నాకెందుకో నాకు నమ్మకం లేదు. మీరు నాకు ఒకసారి సెబీ సర్టిఫికేటును మీరు నాకు షేర్ చేస్తే, నాకు ఒక పోలీస్ ఆఫీసర్ తెలిసినోడున్నాడు. వాడి ద్వారా నేను కనుక్కొని చెప్తానంటాడు. చెప్పిన తర్వాత ఈళ్ళేంటంటే ఒక సెబీ సర్టిఫికేట్ అవన్నీ పంపిస్తారు. అందులో గ్రూప్‌లోనే మనం ఉంటాం. ఆ గ్రూప్‌లో పంపించిన తర్వాత వాడి తర్వాత ఒక 2, 3 గంటల తర్వాత మళ్ళీ ఆడేంటంటే ఒక వాట్సాప్ చాట్‌ని షేర్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ వాట్సాప్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో ఉంటది. వాడేం చేస్తాడంటే, యెస్. నేను దీని గురించి సెబీ సర్టిఫికేట్ గురించి ఎంక్వైరీ చేశాను. ఈ సెబీ సర్టిఫికేట్ ఈస్ వెరీ జెన్యూన్. మనం అసలు భయపడాల్సిందే లేదు. నేను సెబీ గురించి నేను మొత్తం దీని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. ఇది వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ సైటు. మీరు హ్యాపీగా ఎంత అమౌంట్ అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత మనకేంటంటే ఇవన్నీ కూడా ఎలాగుంటాయంటే, బట్ ఆల్మోస్ట్ ఇవన్నీ నిజంగానే ఉంటది. ఈళ్ళందరూ కూడా మనలాగే చేస్తున్నారు. కాకపోతే మనం ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నాం. మనం 1,00,000 పెట్టి, అమ్మో! ఇందులో ఎక్కువ పెట్టాలా అని ఆలోచన లేదు. 15 లక్షలు, 25 లక్షలు ప్రతి ఒక్కడు అదే మాట. 10 లక్షలు పోస్ట్ చేశాను. 15 లక్షలు డిపాజిట్ చేశాను. 20 లక్షలు అవన్నీ ప్రింట్లు పెడుతూ ఉంటారు. ప్రింట్లు పెట్టినప్పుడు మనం ఏంటంటే అప్పుడేమో అందరూ పెడుతున్నారు. మనకేంటి మనం అనవసరంగా మంచి మంచి స్క్రిప్ట్‌లు ఏంటంటే రికమెండేషన్ అని మనం కోల్పోతున్నట్టున్నామే. ఏంటి ఇది ఇలా జరుగుతుందని మనకి అలా మనిషికి కొంత అగ్రెసివ్‌నెస్ స్టార్ట్ అవుతది. కానీ యాక్చువల్‌గా ఆళ్ళంతా కూడా మనల్ని ట్రాప్ చేస్తున్నారన్న థాటే ఉండదు. థాట్ ఉన్నప్పుడు ఇలాగ ఇప్పుడు మన జేడీ గారి భార్య ఉన్నారు కదా! ఈమె జేడీ గారు నేను అనుకోవడం జేడీ గారి భార్య కాకపోవచ్చు. జేడీ గారే ట్రాప్‌లో పడుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది జేడీ అని లేదండి. ఐఏఎస్ అవని, ఐపీఎస్ అవని ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా ట్రాప్‌లో పడిపోతారు. వాళ్ళు ట్రాప్ ఏసారంటే అవతలోడు ఎంత ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ డజంట్ మ్యాటర్. వాడికి మనీ మీద ఆశ ఉన్నదా ట్రాప్‌లో పడిపోయినట్టే. ఆడు చదువుతో సంబంధం లేదు. నేను అందువల్ల జేడీ గారే పడి ఉంటారు. నాకు అనిపిస్తుందయితే. ఇది మొత్తం ఆళ్ళేంటంటే పార్ట్ అమౌంట్ కింద మనం డిపాజిట్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి అమౌంట్ విర్చువల్‌గా కనపడతది ఆళ్ళ అప్లికేషన్‌లో. కానీ అది ఏంటంటే ఆ అమౌంట్ మనం విత్‌డ్రా చేయడానికి అవ్వనివ్వడు వాడు. కొంత నువ్వు అమౌంట్ ఒక 2,00,000, 3,00,000 ఒకటి విత్‌డ్రా చేయనివ్వదు. లేదు మీరు అంత అమౌంట్ విత్‌డ్రా చేయలేరండి. ఎందుకంటే మీరు ఇప్పుడే కదా అమౌంట్ ఏసారు. మీరు మళ్ళీ టాప్ అప్ కొంత అమౌంట్ ఏస్తేనే మీరు విత్‌డ్రా చేస్తారని అలా అమౌంట్ ఏం చేస్తాడంటే, అలా అమౌంట్ ఏం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే మనకు ఒక సర్టెన్ టైమ్‌కి మనం రియలైజ్ అయిన తర్వాత వాడిని తిట్టడం గాని, మన యాక్షన్స్ కొంచెం చేంజ్ అయిపోయిన తర్వాత వాడికి అర్థమైపోద్ది. ఓహో! ఇటు సాచురేషన్‌కి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి అమౌంట్ రాదని మనల్ని ఏంటంటే ఆ గ్రూప్‌లోంచి ఏంటంటే బయటకి తీసేస్తాడు. తీసి మన నంబర్ బ్లాక్ చేసేస్తాడిక. అంటే వాడు ఎంత ఇన్నోసెంట్‌గా, అంటే ఇన్నోసెంట్ అంటే మన గ్రీడీనెస్, మనం మనీ మీద ఆశతో ఉన్నంత కాలం వాడు మనతో కోఆపరేటివ్‌గా చేస్తాడు. మన దగ్గర ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ తీసుకుంటాడు. ఎప్పుడు మన దగ్గర ఏంటంటే వాడు ఈడిక అమ్మ ఈడికి డౌట్ వచ్చింది. మనం ఫ్రాడ్ చేస్తున్నాం మన గ్రూప్‌లో తీసేస్తాడు. కాకపోతే ఇక్కడ ఎలాగుంటారంటే చూడండి. ఒకడు మెయిన్ మ్యాండేట్ ఉంటాడు. ఇంకొకడేమొచ్చి బ్రోకర్ అంటాడు. ఇంకొకడేంటంటే ఒక ఇన్నోసెంట్ ఒకడుంటాడు. ఆ ఇన్నోసెంట్ ఎలాగుంటాడంటే ఆడు మనల్ని ఫాలో అవుతున్నట్టు చెప్తుంటాడు. సార్ నేను మిమ్మల్నే ఫాలో అవుతున్నాను సార్. మీరు ఏం చేయాలనుకుంటే నాకు చెప్పండి సార్ అంటాడు. ఆడు కూడా ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఒకడే. ఇంకొకటి ఏంటంటే హై డినామినేషన్స్ అమౌంట్స్ వేస్తాడని చెప్పి చూడండి 20 లక్షలు, 30 లక్షలు. ఈ నలుగురు కూడా ఒకటే 4 మొబైల్స్ 4 నెంబర్‌లతో చేస్తుంటాడు. వీళ్ళ చార్ట్ చూసుకున్నారండి. వాళ్ళ నలుగురు చార్ట్ కూడా మీకు ఒక్కలాగే ఉంటది. వాళ్ళ ఇంగ్లీష్ గాని, వాళ్ళ స్పెల్లింగ్స్ గాని, మామూలుగా రెగ్యులర్‌గా యూజ్ చేసే వర్డ్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. రెగ్యులర్‌గా కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తా ఉంటారు చూసారా? అవన్నీ కూడా ఈ నలుగురు కూడా ఒకటే ఉంటాయి. ఈ నలుగురు కూడా మనం పట్టేసామా, ఈ నలుగురు ఒకడే అని మనం గుర్తించగలిగితే మనకు వాళ్ళు దొరికినట్టు. నాకు అలాగే దొరికారు వాళ్ళు. అందులో ఒక ఇద్దరు ఏంటంటే సేమ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆడెవడో ఒకడు ఇన్నోసెంట్ అంటే స్టూడెంట్ అట వాడు. ఆడు అలా పరిచయం చేసుకున్నాడు నాకు 1-to-1 చాట్‌లో. ఈడేమో మెయిన్ క్యాండిడేట్. ఈ మెయిన్ క్యాండిడేట్, ఆ స్టూడెంట్ ఒక్కలాగే చాట్ చేసేటప్పుడు నాకు వీళ్ళిద్దరూ ఒకటని అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత నేనేం చేశానంటే, అప్పుడు నేను పడిపోయాను కదా! ఎలా గ్రీడీనెస్, నాకు మనీ ఆశ ఉంది. అందువల్ల నాకు 1,00,000 వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. 1,00,000 వెళ్ళిపోయిన తర్వాత నాకేంటి 11,400 నేను గెలిచిన అమౌంట్ మాత్రమే నేను విత్‌డ్రా చేసుకున్నాను. మిగతా అమౌంట్ ఇక 1,00,000 నాకు అకౌంట్‌లో చూపిస్తుంది. అంటే ఆ ఫేక్ డీబైడ్ అమౌంట్. ఇప్పుడు ఆ 1,00,000 బ్యాక్ రాబట్టాలంటే ఏం చేయాలని ఆలోచించి, సరే వీళ్ళు నన్ను గ్రీడీనెస్‌తోనే చేశారు కానీ వీళ్ళకి అదే ఆశ చూపించాలని నేనేం చెప్పానంటే, సార్ నాకు షేర్ అదే డీమ్యాట్ అకౌంట్‌లో నాకు డీమ్యాట్ అకౌంట్‌లో ఒక 50 లక్షలకి షేర్స్ ఉన్నాయి సార్. కాకపోతే 50 లక్షలు ఏంటంటే దాదాపు ఒక 40 లక్షలు ఒక 45 లక్షలు ప్రాఫిట్‌లో ఉన్నాయి. ఒక 15 లక్షలు ఏంటంటే నెగెటివ్‌లో ఉన్నాయి. నేను ఆ అమౌంట్ అంతా కూడా ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నాకు రోజుకేంటంటే మార్నింగ్ 5% వస్తుంది. ఈవినింగ్ 5% వస్తుంది. మాక్సిమం 2 వీక్స్‌లో నాకేం డబుల్ అయిపోతది కాబట్టి మీరు నాకు కొంచెం అడ్వైస్ చేయండి.
ఇప్పుడు ఈ 50 లక్షలని నేనేంటంటే 50 అంటే 60 లక్షలు ఉంది టోటల్ గానే. ఈ 60 లక్షలు అనేది 50 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను. పార్షియల్‌గా అంటే 10 లాక్స్ పర్ వీక్, 10 లాక్స్ పర్ వీక్ చేయమంటారా? లేదంటే 50 లక్షలు ఒకే షాట్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? మీరు అడ్వైస్ ఇవ్వండి అని ఆ మెయిన్ క్యాండిడేట్‌కి అదే మెసేజ్ పెట్టాను. అలాగే ఒక స్టూడెంట్ అని చెప్పాను కదా! ఆ స్టూడెంట్‌కి అదే మెసేజ్ పెట్టాను. ఇంకొకటి హై డినామినేషన్ ఇస్తాడు చూసారా చూడండి చెప్పాను కదా! యాస్ డిపాజిట్ ఆడికి అదే మెసేజ్ మీరు అడ్వైస్ ఇవ్వండి అని పుడితే ముగ్గురు నాకు రిప్లై ఏంటంటే సేమ్ కంటెంట్ రిప్లై ఇచ్చారు. అంటే వాళ్ళ వర్డింగ్ అంతా కూడా సేమ్ ఉంది. అప్పుడు నాకు డౌట్ ఓహో! ఇదంతా కూడా ఒకటే అని చెప్పేసి సరే ఆడు ఒక బ్రోకర్ గాడు కూడా అదే మెసేజ్ పెట్టాను. బస్సు బ్రోకర్ గారు నేను ఇలాగ అనుకుంటున్నానంటే నాకేంటంటే నేను ఇది ఆ 50 లక్షలు నేను డిపాజిట్ చేయడానికి ముందు ఏంటంటే నేను ఒక్కసారి మేక్ షూర్ కన్ఫర్మ్ చేసుకుంటాను. నా అమౌంట్ అంతా కరెక్ట్‌గా నాకు విత్‌డ్రా అవుతుందా లేదని అందువల్ల నేను మల్టిపుల్ విత్‌డ్రా రిక్వెస్ట్ పెడతాను. నాకు చూస్తాను అని చెప్పేసి నేను మల్టిపుల్ రిక్వెస్ట్ ఎలా పెట్టానంటే అది 10,000, 15,000, 20,000, 25,000, 30 అలా పెట్టాను. అంటే మొత్తం 1,00,000 అలా పెట్టుకొచ్చేసాను. అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆడేం చేశాడు ఫస్ట్ 10, 15, 20 పెట్టాను కదా! ఇదేంటంటే 45,000 ఒకసారి డిపాజిట్ చేసేసాడు. 45,000 డిపాజిట్ చేసిన తర్వాత అమ్మో! 45,000 డిపాజిట్ అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత 25,000, 30,000, 55,000 డిపాజిట్ చేశాడు. అంటే టోటల్ 1,00,000 డిపాజిట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైపోయింది. ఓహో! వీడు కూడా గ్రీడీలో పడ్డాడు. అంటే వీడు కూడా ఆశపడ్డాడు నేను 50 లక్షలు డిపాజిట్ చేస్తానని ఈడు గ్రీడీ పడ్డాడు కాబట్టి వాడు నా ట్రాప్‌లో దొరికాడు. తర్వాత ట్రాప్‌లో దొరికాడు. వాడిని ట్రాప్ వేసినప్పుడు నేను దొరికిపోయాను. నేను రీట్రాప్ వేసాను. రీట్రాప్‌లో కూడా వాడు మనీ మీద ఆశపడ్డాడు. ఆడికి గ్రీడీనెస్ ఉంది. నేను 50 లక్షలు డిపాజిట్ చేస్తానని ఆడు గ్రీడీతో ఏంటంటే ఆ 1,00,000 ముందు నాకు నమ్మకం కుదర్చడం కోసం ఆ 1,00,000 నాకు వెనక్కి ఇస్తాడు. చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైపోయి మొత్తం అన్ని కూడా ఆ అకౌంట్లు అన్ని చేసి అన్నిట్లో నుంచి బ్లాకులు చేసి ఇండివిజువల్‌గా ఎవరెవరు చార్జ్ చేయాలి అన్ని బ్లాక్ చేసి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి అదే ఎవరెవరు ఆడు ఏదో ఒక గ్రూప్ చెప్పాను కదా! ఒక కంపెనీ పేరు వార్బర్గ్ అని ఆ గ్రూప్ వాళ్ళు కూడా నేను మెయిల్ పెట్టాను విత్ అటాచ్‌మెంట్స్‌తో. బాబు మీ నేమ్‌ని ఏంటంటే ఇలా మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. మీరు ప్రాపర్ యాక్షన్ ఏదైనా తీసుకోండి అని చెప్తే వాళ్ళేంటంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై. మీరు నాకు మేము దాని మీద ఏంటంటే మీకు ఏదన్నా మనీ గాని మీరు లాస్ అయ్యి ఉంటే మాత్రం మీరు లోకల్‌లో ఉన్న డిపార్ట్మెంట్స్ మీరు కంప్లెయింట్ ఇవ్వండి అని వాళ్ళు జస్ట్ ఒక రిప్లై ఇచ్చారు. మీకు అదే నేను ఆ అటాచ్‌మెంట్‌లో మెయిల్‌లో పంపించాను చూసే ఉంటారు. ఆ మెయిల్‌లో ఏమేమి పెట్టాను అవన్నీ. ఆ 2లో పెట్టిన వాళ్ళంతా ఆ కంపెనీకి సంబంధించిన పీఓసీస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. తర్వాత ఆ గ్రూప్ చాట్ కూడా మీకు చూసారా? ఆ గ్రూప్ చాట్ కూడా మీకు అటాచ్ చేసింది కూడా కారణం అదే. కాకపోతే సార్ ఇది నేను ఒక రియల్‌గా చెప్పేది ఏంటంటే ఇది జనరల్‌గా ప్రతి ఒక్కడు ఏంటంటే బయట ఒకలా మాట్లాడతారు. అరే! మనం అమాయకంగా ఉన్నవాళ్ళు ఇలాంటి ట్రాప్‌లో పడతారా? చదువుకున్నోడు గాని, తెలివైనోడు అయితే పడరు. అదే నన్ను ట్రాప్ చేయమను అని నేను కూడా చాలా సార్లు నేనేంటంటే ఓపెన్ ఛాలెంజ్ నాకు నేనుగా అనుకున్నాను. నన్ను ట్రాప్ చేయమని వీళ్ళు ఎంత తెలివైనోళ్ళు ఆళ్ళే అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళ ట్రాప్‌కే నేను దొరికిపోతానని నాకు నేనుగా ఛాలెంజ్ చేసుకొని చాలా రోజుల్లో నేనే ట్రాప్‌లో పడిపోయాను. ఇది ఎవడైనా ట్రాప్‌లో పడిపోతాడండి. ట్రాప్‌లో పడిపోవడానికి ఒకటే ఒక కారణం. నీకు మనీ మీద అత్యాస ఉంటే ట్రాప్‌లో పడిపోయినట్టే. అంతే. గ్రీడీనెస్ ఉన్నాదా ట్రాప్‌లో పడిపోతావు. నువ్వు ఎంత తెలివైనోడివా, తెలివి తక్కువైనోడివా మ్యాటర్ కాదు. ప్రతి 100 మందిలో మీరు చూసుకున్నారనుకోండి అబ్బాయి అంటే మగవాళ్ళే నేను చెప్పేది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌లో చూసుకుంటే 100 మందిలో దాదాపుగా 90, 99 మంది 90, 95 మంది ఆ మనీ ఆశ ఉంటదండి. అది కామన్ కదా! ఊరికే డబ్బులు తొందరగా వస్తున్నాయంటే ఎవరండి లేట్ చేస్తారు. అరే ఒక బ్యాంక్‌లో ఎఫ్‌డి చేశానంటే ఒక రూ. 1,00,000 ఎఫ్‌డి చేశానంటే కనీసం 7 ఇయర్స్ ఉంటేనే కదా అది డబుల్ అవ్వదు. అలాంటిది ఇదేంటి కరెక్ట్‌గా 2 వారాల్లో నాకు డబుల్ అయిపోతుంది. అది కూడా జెన్యూన్‌గా చాలా మంది ఏంటంటే నాకు ఎంత డబ్బులొచ్చిందని ఆళ్ళేంటంటే స్క్రీన్ షాట్‌లో పోస్ట్ చేస్తున్నారు. నేను ఈ గిఫ్ట్ కొన్నాను, బంగారం కొన్నాను, సైకిల్ కొన్నాను, టీవీ కొన్నాను, ఫ్రిడ్జ్ కొన్నాను, ఒకడేంటంటే బైక్ కొన్నాను, కారు కొన్నాను ఇవన్నీ పోస్ట్ చేసేవారు. అన్నీ కూడా కొత్తవి. కొత్తవంటే ఇవన్నీ కూడా ఇదే అందరికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇలాగే వాట్సాప్ ఏంటంటే ఒక 100 గ్రూప్‌లు ఉంటాయండి. ఇప్పుడు నన్ను విక్టిమ్‌గా అనుకున్నారు కానీ నన్ను ఒక గ్రూప్‌లో యాడ్ చేశారు. నేను ఒక్కడినే అక్కడ విక్టిమ్‌ని. మిగతా వాళ్ళంతా గ్రూప్ అంతా ఆలే. అలాగే డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్‌లు ఉంటారు. సపోజ్ వేరే వాడు దొరికాడు. వాడికి గ్రూప్ 2లో యాడ్ చేస్తారు. తర్వాత గ్రూప్ 3లో యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసి మాక్సిమం ఎంత ఉంటే అంత లాగేస్తారండి. అది ఎవ్వడు కూడా ఎస్కేప్ కాలేడు. ఆ! మీకు నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా కావాలంటే మాత్రం నన్ను రిక్వెస్ట్ చేయండి. నేను మీకు పంపిస్తాను.